ఎక్సెంట్రిక్ టర్నింగ్ ప్రదర్శనపై ఈ సెషన్కు స్వాగతం. సెషన్ ప్రారంభిద్దాం. ఈ సెషన్ యొక్క లక్ష్యాలను ఇప్పుడు చూద్దాం. ఈ సెషన్ ముగింపులో మీరు వీటిని చేయగలరు: అసాధారణ కేంద్రం మరియు వృత్తాన్ని గుర్తించడం, నిజమైన బాహ్య అసాధారణ వ్యాసం, అసాధారణ మలుపు నేర్చుకోవడం. ఈ వ్యాయామం కోసం అవసరమైన పదార్థాలు మరియు సాధనాలు: లేత్, ఫోర్జా చక్, చక్ కీ, టూల్ పోస్ట్ కీ, టేపర్ టర్నింగ్ అటాచ్మెంట్, కటింగ్ టూల్స్, వర్నియర్ క్యాలిపర్, స్టీల్ రూల్, యూనివర్సల్ సర్ఫేస్ గేజ్, మార్కింగ్ మీడియా, వర్నియర్ హైట్ గేజ్, V-block with clamps, center drill, center punch, dot punch, ball peen hammer. వేర్వేరు వ్యాసాలను వేర్వేరు అక్షాలపై తిప్పినప్పుడు అది అసాధారణ మలుపుగా చెప్పబడుతుంది. ఎక్సెంట్రిక్ టర్నింగ్, ఆఫ్సెట్ టర్నింగ్ అని కూడా పిలుస్తారు. ఇది ఒక రకమైన లేత్ ఆపరేషన్. ఇది సాధారణంగా క్రాంక్షాఫ్ట్ వంటి కుదురు అక్షానికి కేంద్రీకృతం కాని లక్షణాలతో యంత్ర భాగాలకు ఉపయోగించబడుతుంది. ఈ వ్యాయామం ద్వారా విపరీతమైన టర్నింగ్ ఎలా చెయ్యాలో నేర్చుకుందాం. వర్నియర్ క్యాలిపర్ మరియు స్టీల్ రూల్ ఉపయోగించి ముడి పదార్థ పరిమాణాన్ని తనిఖీ చెయ్యండి. చక్కీ సహాయంతో స్వతంత్ర 4 దవడ చెక్లో జాబ్ని మౌంట్ చెయ్యండి. చక్ వెలుపల గరిష్ట పొడవును ఉంచడం ద్వారా ఉపరితల గేజ్ను ఉపయోగించి జాబ్ యొక్క వాస్తవికతను తనిఖీ చెయ్యండి. జాబ్ యొక్క ఒక చివరను ఎదుర్కోండి. గరిష్ట పొడవు 80 మిల్లీమీటర్ల వ్యాసానికి ప్లెయిన్ టర్న్ చెయ్యండి. ఎదురుగా ఉన్న చివరను 1.5 మిల్లీమీటర్ల వరకు 45 డిగ్రీలకి మార్చండి. జాబ్ హోల్డ్ని రివర్స్ చేయండి మరియు దాన్ని నిజం చెయ్యండి. జాబ్ యొక్క మరొక చివరన ఎదుర్కోండి. మిగిలిన పొడవును 80 మిల్లీమీటర్ల వ్యాసానికి మార్చండి. చక్ నుండి జాబ్ని తీసివేయండి. బిగింపుల సహాయంతో V-బ్లాక్లో ముగింపుగా మారిన రాడ్ను బిగించండి. వర్క్పీస్ యొక్క 2 చివరి ముఖాలకు మార్కింగ్ మీడియాను వర్తింపజేయండి. వర్క్పీస్ మధ్యలో గుర్తించడానికి ఎత్తు గేజ్ని పొడవుకు సర్దుబాటు చెయ్యండి. రెండు చివరి ముఖాలపై వర్క్పీస్ యొక్క కేంద్రీకృత మధ్యభాగాన్ని వ్రాయండి మరియు గుర్తించండి. ఇప్పటికే ఉన్న రీడింగ్కు 20 మిల్లీమీటర్లు జోడించి అసాధారణ కేంద్రాన్ని గుర్తించడానికి ఎత్తు గేజ్ని సర్దుబాటు చెయ్యండి. చివరి 2 ముఖాలపై వర్క్పీస్ యొక్క అసాధారణ కేంద్రాన్ని స్క్రైబ్ చేయండి మరియు గుర్తించండి. సాక్షి కేంద్ర పంచ్ మరియు బాల్ పిన్ సుత్తిని ఉపయోగించి కేంద్రీకృత మరియు అసాధారణ కేంద్రాలను గుర్తించండి.
డివైడర్ను ఉపయోగించి 26 మిల్లీమీటర్ల వ్యాసం కలిగిన గైడ్ సర్కిల్ను అసాధారణ కేంద్రంతో కేంద్ర బిందువుగా గీయండి. సాక్షి డాట్ పంచ్ మరియు బాల్పిన్ సుత్తిని ఉపయోగించి గైడ్ సర్కిల్ను గుర్తించండి. మారిన వ్యాసంపై 4 దవడ స్వతంత్ర చెక్లో జాబ్ని పట్టుకోండి. కేంద్రీకృత కేంద్రం సార్వత్రిక ఉపరితల గేజ్ను ఉపయోగించి లేత్ సెంటర్కు అనుగుణంగా ఉంటుంది. ఒక దవడను తెరిచి వ్యతిరేక దవడను బిగించండి. తద్వారా పని యొక్క కేంద్రం కదులుతుంది. అసాధారణ కేంద్రం లేత్ కేంద్రానికి అనుగుణంగా వచ్చే వరకు ఆపరేషన్ను పునరావృతం చెయ్యండి. యూనివర్సల్ సర్ఫేస్ గేజ్ సహాయంతో ఎక్సెంట్రిక్ సర్కిల్ను తనిఖీ చెయ్యండి. ఇప్పుడు 25.4 మిల్లీమీటర్ల నుండి 25 మిల్లీమీటర్ల పొడవు వరకు అసాధారణ వ్యాసాన్ని ఏర్పరచుకోవడానికి స్టెప్స్లో టర్న్ అవ్వండి. అసాధారణ వ్యాసం యొక్క ముగింపు ముఖాన్ని 1 మిల్లీమీటర్ల వరకు 45 డిగ్రీలకు మార్చండి. 0.5 మిల్లీమీటర్ల లోతు మరియు 2 మిల్లీమీటర్ల వెడల్పు వరకు అండర్ కట్ చెయ్యండి. అవసరమైతే విడిపోవడం ద్వారా వర్క్పీస్ యొక్క అదనపు పొడవును తొలగించండి. మృదువైన ఫైల్ను ఉపయోగించి వర్క్పీస్ను డీబర్ చెయ్యండి. వర్నియర్ క్యాలిపర్ను ఉపయోగించి 25 మిల్లీమీటర్ల పొడవు గల 80 మిల్లీమీటర్ల వ్యాసాన్ని కొలవండి మరియు నిర్ధారించండి. మైక్రోమీటర్ మరియు వర్నియర్ క్యాలిపర్ను ఉపయోగించి 25.4 మిల్లీమీటర్ల పొడవు 25 మిల్లీమీటర్ల వ్యాసాన్ని కొలవండి మరియు నిర్ధారించండి. వర్క్పీస్పై సన్నని కోటు నూనెను వర్తించండి మరియు తదుపరి తనిఖీ కోసం దాన్ని భద్రపరచండి. మనం ఇప్పటివరకు నేర్చుకున్నది రీక్యాప్ చేద్దాం. అసాధారణ కేంద్రం మరియు వృత్తాన్ని గుర్తించడం. నిజమైన బాహ్య అసాధారణ వ్యాసం. అసాధారణ మలుపు నేర్చుకోవడం. ఎక్సెంట్రిక్ టర్నింగ్ ప్రదర్శన గురించి ఈ సెషన్లో తెలుసుకున్నాం. తదుపరి సెషన్లో కలుద్దాం.